ఓరి నాయనో, ఇక్కడ ఎందుకని అన్ని డమ్మీ రోబోస్ పెట్టారు? ఇన్ని డమ్మీస్ చూడగానే నా కడుపులో ఆకలి మొదలైంది. నేనేమైనా కొంచెం తింటాను. ఈ డమ్మీస్ పైన కిక్కో కొన్ని కేక్స్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాడు. వాటిని రెండే పదాల్లో చెప్పాలంటే క్లోజ్ కేక్. కిక్కో, నువ్వు అన్ని రకాల కిక్స్ ని చేస్తున్నావు, కానీ ఈ కిక్ ని ఎందుకు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నావు? ట్వింకిల్, ఒకవేళ శత్రువులు బాగా నాకు క్లోజ్ గా వచ్చి అటాక్ చేస్తే, ఒకే సమయంలో వచ్చి అటాక్ చేస్తే, అప్పుడు నేను ఈ కిక్ ని యూజ్ చేసి వాళ్ళందరి పని పట్టగలను. నేను దీన్ని తిని నా కడుపులో ఉన్న ఆకలిని ఒక ఆట ఆడించేస్తాను. ఆకలి ఎగిరిపోతుంది. అయ్యయ్యో, ఖతర్నాక్, దహర్దనాక్, షహర్మనాక్, వీళ్ళు ముగ్గురు చాలా డేంజరస్ అయిన క్రిమినల్స్. ఎలాగూ మంచి సమయం, డిటెక్టివ్ జెట్పట్ వీళ్ళ ముగ్గురిని కూడా పట్టుకున్నారు. ప్రశాంతంగా ఉంది. ఏమిటి మేయర్ సార్, వీళ్ళ ముగ్గురికి ఏమిటలా ప్రత్యేకమైన పేరు పెట్టారు? చెబుతాను ఉండు. లోపల ఖతర్నాక్ ఉన్నాడు కదా, అతను చాలా ప్రమాదకరమైన ఆయుధాల్ని అతని గొడౌన్లో ఉంచుకున్నాడు. అందుకే ఆ ఖతర్నాక్ పేరు వింటేనే అందరికీ భయం. ఇక ఆ దర్గనాక్ ఉన్నాడే, అతని దగ్గర ఫైటర్స్ తో ఒక పెద్ద గ్యాంగే ఉంది. అతను జాలి లేకుండా అందరినీ చిత్రవద చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో, అతను చాలా ప్రమాదకరమైన వాడు. సరే మేయర్ సార్, ఆ శర్మనాగ్ ఎవరు? ఆ శర్మనాగ్ ఉన్నాడు కదా, అతను దాడులు ఏర్పరిచే అద్భుతమైన కార్లు పెట్టుకున్నాడు. అతన్ని చూస్తే పెద్ద పెద్ద కారు డిజైనర్లు కూడా తల ఉంచుకుని నిలబడతారు. మేయర్ సార్, ఏమిటి అలా అంటున్నారు? నా కారు ముందు అతని కారు కేవలం డమ్మీనే, అది తెలుసుకోండి మీరు. ఎలాంటి చీకట్లోనైనా, ఎంత పెద్ద ఇంట్లోనైనా సరే దాక్కున్న వాళ్ళని ఈజీగా పట్టేస్తాను. ఏమంటున్నారు సార్? ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే, వాళ్ళ ముగ్గురిని చాలా కష్టపడి పట్టుకున్నారట. వాళ్ళని ఒక సేఫ్ అయిన చోటే బంధించి ఉంచాలి. డోంట్ వర్రీ డిటెక్టివ్ జెట్పట్, మేము ఈ ముగ్గురిని కూడా మా సన్ సిటీలో ఉన్న ఎంతో భద్రత అయిన స్థలంలో బయటికి రాకుండా శాశ్వతంగా బంధిస్తాం. ఆ ప్రదేశంలోకి ఒక ఈగ దోమ కూడా చొరబడలేదు. అంతకంటే ముందు నువ్వు ఖతర్నాక్, దరద్నాథ్, శరమ్నాగ్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేయి. ఆలోగా నేను వాళ్ళని మీ నుంచి ఎలాగైనా కాపాడుతాను. ఇది ఎలాన్సింగ్ ప్లాన్. నా కమాండ్ ని ఆ సన్ సిటీలో ఎవ్వరూ అడ్డుకోలేరు. అయ్యయ్యో, భయంగా ఉంది. టెంపో అన్న, ఇప్పుడు మనం ఎందుకు రివర్స్ లో వెళుతున్నాం? ఇక్కడ ఏం జరుగుతోంది? ఎలాన్సింగ్ అంటే మజాకా? సన్ సిటీ కంట్రోల్ మొత్తం నా చేతిలో ఉంది. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ హైవే నుంచి వస్తోంది. సూపర్ స్పీడోని నేను ఇప్పుడు పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సూపర్ స్పీడో వెంటనే హైవే వైపు వెళ్ళు. ఎస్ బ్రో, లెట్స్ గో. మీరు ముగ్గురు వెళ్ళి నా బండిలో కూర్చోండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇలా చూడండి మిస్టర్, ఇప్పుడు మీరు చేయడం చాలా పెద్ద తప్పు. ప్లీజ్ ఇలాంటి తప్పు చేయకండి. ఇకో సన్ సిటీ సంరక్షకుడివా? కొత్తగా ఏదైనా డైలాగ్ చెప్పు. ఎలాన్సింగ్ అంటే బాజాక. ఈ సన్ సిటీ మొత్తం ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. నువ్వు వాళ్ళ ముగ్గురితో పాటు సరెండర్ అయిపో. కికో, సరెండర్ అవ్వబోయేది నేను కాదు, మొత్తం సన్ సిటీ నాకు సరెండర్ కాబోతోంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ సన్ సిటీని నేను నా కంట్రోల్లోకి ఎలా తెచ్చుకుంటాను. ఎవరైనా నా మార్గానికి అడ్డు వస్తే వాళ్ళు తిన్నగా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 817 ని యూస్ చేసి వాళ్ళ ఫైరింగ్ ని ఆపడానికి వీలవుతుందా? ఎందుకు వీలు కాదు కికో. ఫార్ములా 817 ని యాక్టివేట్ చేసి వాళ్లకు రాళ్లతోనే బుద్ధి కాదు రాకెట్ తోనే బ్రహ్మాండంగా బుద్ధి చెప్తాను. ఓ, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. వాడు చాలా వేగంగా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు కికో. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 666. ఎస్ బ్రో. కికో, వాడు నైస్ గా ఎస్కేప్ అయ్యాడనుకుంటాను. ఇప్పుడు వాడిని మనం ఎలా కనిపెట్టడం? వాడిని మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు మళ్ళీ సన్ సిటీకి వస్తాడు. సన్ సిటీకా? కానీ ఎందుకోసం? ఎలాన్సింగ్, నువ్వు వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడి మాకు చాలా పెద్ద ఉపకారం చేశావు. మమ్మల్ని కాపాడినందుకు మీకు ఏం సాయం చేయాలో చెప్పండి. ఒక మిషన్ లో మీరు ముగ్గురు నాకు సహాయం చేయాలి. మిషన్ ఏమిటంటే ఈ సన్ సిటీని హస్తగతం చేసుకోవడం. సన్ సిటీని అపహరించబోతున్నావా? అక్కడ అంతలా స్పెషల్ గా ఏముందేంటి? సన్ సిటీ లొకేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ మనం దాని కంట్రోల్లోకి తెచ్చుకుంటే చుట్టుపక్కల ఉన్న కొన్ని కంట్రీస్ ని కూడా మనం మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఇక మనకి తిరుగుండదు. అందుకే చెప్తున్నారు, మీ ముగ్గురు సహాయంతో ఒక భయంకరమైన గ్యాంగ్ ని నేను తయారు చేయబోతున్నాను. తర్వాత సన్ సిటీని అటాక్ చేద్దాం. కానీ ఆ కికో సూపర్ స్పీడో ఉన్నంత వరకు మనం సన్ సిటీని కబ్జా చేయడం అనేది జరగదు. మన ముగ్గురు విడివిడిగా పోరాడితే కికోని సూపర్ స్పీడోని గెలవడం అనేది సాధ్యం కాదు. కానీ మనం అందరం కలిసి పోరాడితే వాణ్ణి గెలవడం చాలా తేలిక. అందుకే మనం ఖతర్నాక్ ఆయుధాలని అన్నిటినీ ఉపయోగించడం ప్రారంభిద్దాం. ఆ తర్వాత మనం షెర్నాక్ అటాక్ కోసం యూజ్ చేసుకునే ఈ బండిని కూడా యూజ్ చేసుకుందాం. సరే, ఓకే. నేను వెంటనే వెళ్ళి నా ఫైటర్స్ గ్యాంగ్ ని ఇక్కడికి తీసుకుని వస్తాను. వాళ్ళు ఎవరినైనా సరే దయాదాక్షిణ్యాలు లేకుండా చిత్రవద చేసే గ్యాంగ్. చాలా మంచి మాట చెప్పావు. అయితే సరే, రేపే మీరు మీ గ్యాంగ్, మీ బళ్ళు, ఆయుధాలతో ఇక్కడికి వచ్చి చేరండి. మనం సన్ సిటీని అటాక్ చేసి దాన్ని శాశ్వతంగా కబ్జా చేద్దాం. ఇదే ఎలాన్సింగ్ ప్లాన్. టోటల్ సన్ సిటీని నేను సొంతం చేసుకోబోతున్నారు.
ఇదిగో చూడు కికో, నువ్వేమీ టెన్షన్ కావద్దు. నువ్వా ఎలాన్ సింగ్ ని పట్టుకుంటే సరిపోతుంది. మిగతా ఆ ముగ్గురిని మన జట్ పట్టుకుంటాడు. కాదు మేయర్ అంకుల్, వాడిని పట్టుకోవడం అంత సులభం కాదు. లాస్ట్ టైం జట్పట్ అంకుల్ ఖతర్నాక్, దర్ద్నాక్, షరమ్నాక్ ను వేరే వేరే చోట్ల నుంచి పట్టుకున్నారు. కానీ ఈసారి వాళ్ళ ముగ్గురు కలిసున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఒక టీమ్ గా ఫామ్ అవుతున్నారని నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్పింది కరెక్టే కికో. యూనిటీలో ఏం జరుగుతుందో తెలుసా? రెండే పదాలు చెప్పాలంటే అల్టిమేట్ స్ట్రెంగ్త్. అల్టిమేట్ కన్నా చాలా అల్టిమేట్, వెరీ వెరీ అల్టిమేట్. కానీ కికో, వాళ్ళు ముగ్గురు ఒకటవడం తలుచుకొని నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? వాళ్ళ ముగ్గురికి వాళ్ళకంటూ ప్రత్యేకమైన శక్తులు కొన్నున్నాయి. అవేంటంటే, ఖతర్నాక్ దగ్గర చెప్పలేనన్ని భయంకరమైన ఆయుధాలున్నాయి. అలాగే షరమ్నాక్ దగ్గర ఎన్నో డిస్ట్రాయిడ్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా దర్ద్నాక్ దగ్గర చాలా మంది ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు చాలా భయంకరంగా ఉన్నారు. వెరీ డేంజరస్, భయంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సన్ సిటీని వీళ్ళ నుంచి ఎలా కాపాడాలి? ఈసారి వాళ్ళని ఆపడానికి మనం కూడా ఒక టీమ్ గా కలిసి పోరాడాలి. టెంపో అన్న, వాళ్ళ వెహికల్స్ తో పోరాడడానికి మీరు వెహికల్స్ రెడీ చేయండి. జట్పట్ అంకుల్, మీరు ఆయనకి అందులో వెపన్స్ ని లోడ్ చేయడానికి సాయం చేయండి. ట్వింకిల్ అండ్ డోడో, మీరిద్దరూ కలిసి సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ రూమ్ లో నుంచి మాకు హెల్ప్ చేయండి. అక్కడ జరిగేవి మాతో చెప్పండి. రా సూపర్ స్పీడో, మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఎస్ బ్రో, రేపు వాళ్ళ టీం మొత్తాన్ని మనం మట్టి కనిపించబోతున్నాం. ఎందుకంటే మనం సన్ సిటీ టీం. ఫార్ములా 126 ని యాక్టివేట్ చేసి నేను మొత్తం సన్ సిటీలో ల్యాండ్ మైన్స్ ని ఏర్పాటు చేశాను. ఎప్పుడు వాళ్ళ బళ్ళన్నీ ఈ మార్క్ మీదకి వచ్చి కరెక్ట్ గా నిలబడతాయో అప్పుడు ఆటోమేటిక్ గా గొయ్యిలో పడిపోతాయి. వెరీ గుడ్ సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 288 ని అప్లై చేయి. హలో ఎవ్రీవన్, ఈ హెడ్సెట్ తో మనం అందరూ ఒకరితో ఒకరు మాట్లాడడానికి వీలవుతుంది. తర్వాత ట్వింకిల్ మనకి మన ఎనిమీ మూవ్మెంట్స్ ని చెప్తూ ఉంటుంది. ట్వింకిల్, నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా? ఎస్ కికో, నీ వాయిస్ నాకు స్పష్టంగా వినిపిస్తోంది. రెండే పదాలు చెప్పాలంటే లౌడ్ అండ్ క్లియర్. ఓ ఓ, నాకు ఏమనిపిస్తోంది అంటే వాళ్ళు ఈ రోజు రారని అనిపిస్తోంది. మనం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోదాం. ఓ, ఓ, నాకు ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. అయ్యయ్యో మేయర్ సార్, మీకు నిద్ర రావడం లేదు మేయర్ సార్. మీకు భయం వచ్చింది. మీరు కొంచెం ముందుకు చూడండి, వాళ్ళు వచ్చేశారు. ఓరే నాయనో, వాళ్ళందరూ ఒక గుంపుగా బయలుదేరొచ్చారు. కికో, నీకు వాళ్ళ టీం ముందు మన టీం చాలా చిన్నదిగా అనిపించడం లేదు? టీం చిన్నదన్నది నిజమే, కానీ ధైర్యం వాళ్ళకంటే ఎక్కువ. మనం రైట్ కోసమే ఫైట్ చేస్తున్నాం, కాబట్టి గెలుపు మనకే దక్కుతుంది. ఇలా చూడండి ఎలాన్ సింగ్, మీ దగ్గర చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సన్ సిటీని అటాక్ చేయాలన్న మీ ప్లాన్ ని వదిలేయండి. కికో, నీ లాస్ట్ ప్రశ్నకి సమాధానాన్ని లాస్ట్ వార్నింగ్ తో ఇద్దామనుకుంటున్నాను. వీలైనంత త్వరగా నీ స్నేహితుల్ని తీసుకుని సన్ సిటీని వదిలి శాశ్వతంగా వెళ్ళిపో. ఈ సన్ సిటీని మీరు శాశ్వతంగా వదిలి వెళ్ళడానికి నేను మీకు ఈ మాత్రం టైం ఇస్తున్నాను. ఏమిటి 5? 5 అంటే ఏమిటి? 5 వారాలా లేకపోతే 5 రోజులా? కాదు, 5 సెకండ్స్. అవి ఆల్రెడీ పూర్తయిపోయాయి. అటాక్!
కిక్కు, బోలెడని వెహికల్స్ సన్ సిటీ లోపలికి వచ్చేసాయి. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అటాక్. ఓకే ట్వింకిల్, నేనేంటో చూస్తాను. సూపర్ స్పీడో, త్వరగా సన్ సిటీ లోపలికి వెళ్ళు. సూపర్ స్పీడో, నాకేమనిపిస్తోందంటే ఫార్ములా నెంబర్ 126 ని అప్లై చేయాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా చెప్పావు కికో. ఇప్పుడే ఫార్ములా నెంబర్ 126 ని యాక్టివేట్ చేస్తాను. టెంపో అన్న, గోల్ పోస్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు గోల్ వేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడు కికో, ఇప్పుడు నేను నైస్గా వెళ్ళి గోల్ మీద గోల్ కొడతాను చూడు. అనౌన్సింగ్ ముందే నీ తెలివితేటల్ని చూపిస్తున్నావా? ఇప్పుడే చూపిస్తానుండు. టెంపో అన్న, మీకు ఎదురుగా మిసైల్ వస్తుంది. త్వరగా బండిలోంచి జంప్ చేసి ఎస్కేప్ అవ్వండి. కిక్కు, నీ వెనుక ఆ ముగ్గురు పెద్ద దాడే చేస్తున్నారు. థ్యాంక్ యూ ట్వింకిల్, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి చూస్తాను. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 37. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 37. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూస్ చేయాల్సిందే. అనౌన్సింగ్ అంటే మజాకా? ఈ సన్ సిటీ మొత్తం నా కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం కికో. ఇలా చీమల్లా మనం యుద్ధం చేయడం కంటే సింహాల్లా నువ్వు నేను కలిసి యుద్ధం చేద్దాం. ఎవరు గెలుస్తారో వాళ్ళకి సన్ సిటీ సొంతం. చెప్పు, నీకు ధైర్యం ఉందా? ఈ అనౌన్సింగ్ చేసే ఛాలెంజ్ ని నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? చెప్పు, నిన్నే కికో. కిక్కు, తను చెప్పేది వినకు. మనం ఆల్రెడీ తన టీం అంతటిని ఓడించేశాం. డోంట్ వరీ ట్వింకిల్, రైట్ రాంగ్ దగ్గర ఎప్పుడు ఓడిపోదు. నేను ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసుకుంటాను. వాడిని తప్పకుండా ఓడిస్తాను. అనౌన్సింగ్ అంటే మజాకా? ఈ సన్ సిటీ మొత్తం నా కంట్రోల్లోకి వస్తుంది.
సమోసా రసగుల్లా చక్కెర పాకంలో పడింది, వెంటనే జిలేబీగా మారిపోయింది. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.